హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబీ తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకుంటున్న స్టోరీ పేరు ఐ లవ్ యూ బాస్ పార్ట్ 77లోకి వచ్చేసాము. ఆ రోజు మధ్యాహ్నం అక్షర కూడా నన్ను చూడటానికి ఆసుపత్రికి వచ్చింది. ఉదయమే నేను కొంచెం కోలుకున్నాక నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానని తెలియజేస్తూ ఆమెకు ఒక చిన్న మెసేజ్ పంపాను. ఆమె గదిలోపలికి వచ్చేసరికి ఆమె ముఖంలో తీవ్రమైన ఆందోళన, కంగారు స్పష్టంగా కనిపించాయి. ఆమె గదిలోకి వస్తూనే ఎంతో ఆదుర్దాగా నాతో ఏదో మాట్లాడుతూనే ఉంది. కానీ ప్రస్తుతం నాకు ఒక్క మాట కూడా వినపడడం లేదనే చేతి నిజాన్ని ఆమె ఇంకా గ్రహించలేదు. నేను ఇది ఇది విషయం అని ఫోన్లో చెప్పలేదు. సో తనేమో టపటపా మాట్లాడుతూనే ఉంది. అప్పుడు నేను వెంటనే నా ఫోన్ బయటకు తీసి బెడ్ పక్కనే కూర్చున్న ఆమెకు ఒక వాట్సాప్ సందేశం పంపాను. అక్షర, కాస్త కంగారు పడకుండా నా మాట విను. ఆఫీస్లో జరిగిన ఒక గొడవ వల్ల నా ఇయర్ డ్రమ్స్ తాత్కాలికంగా దెబ్బతిన్నాయి. అందుకే ప్రస్తుతం నాకేమీ వినపడడం లేదు. నువ్వు నాతో ఏం మాట్లాడినా నాకు వినపడదు. అలానే కొంచెం నాకు నోటి దగ్గర కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి మాట్లాడలేను. కాబట్టి ఫోన్లోనే మెసేజ్ చేయి అని మెసేజ్ పంపాను. నా మెసేజ్ చదవగానే అక్షర ఒక్కసారిగా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురైంది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. నమ్మలేనట్లు నన్ను చూస్తూ వెంటనే నా ఫోన్కు బదిలిచ్చింది. అయ్యో దేవుడా! అసలు ఇది ఎలా జరిగింది తన్విత? ఎవరు నిన్నింత దారుణంగా గాయపరిచారు? ఆఫీస్లో అసలు ఏం జరిగింది? నువ్వు హాస్పిటల్లో ఉన్నా అని అంటే నేను ఇంకేమైనా హెల్త్ ఇష్యూ అనుకున్న బంగారం. బట్ ఇలా వినిపించకుండా, మాట్లాడకుండా అయ్యేలా ఎలా జరిగింది మా అని అన్నది కళ్ళల్లో నీళ్ళతో. అక్షు, ముందు నువ్వు ఏడిపాకు. నేను నీకు జరిగిందంతా నిదానంగా వివరిస్తాను. కానీ దానికి ముందు నాకు ఒక చిన్న సాయం చేయాలివే నువ్వు. అదేంటి అంటే నువ్వు ఇప్పుడే మా అమ్మకు ఫోన్ చేసి నేను ఒక అర్జెంట్ ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళానని చెప్పాలి. ఎందుకంటే ఆమె నాకు రోజులో తరచుగా ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఒక్కవేళ నేను ఫోన్ ఎత్తకపోతే ఆమె అనవసరంగా కంగారు పడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రస్తుతం నేను వేరే దేశంలో ఉండటం వల్ల నన్ను ఫోన్లో సంప్రదించడం కుదరదని, నేను తిరిగి వచ్చాక నేనే స్వయంగా ఫోన్ చేస్తానని ఆమెకు నమ్మకంగా చెప్పు అని నా మెసేజ్ పంపాను తనకి. నా మెసేజ్ చూసి అక్షర అర్థం చేసుకున్నట్లు ఎంతో సానుభూతిగా తల ఊపింది. నేను వెంటనే నా కాంటాక్ట్స్ ఓపెన్ చేసి మా అమ్మ నెంబర్ని ఆమె ఫోన్లో డయల్ చేసి ఫోన్ని అక్షరకి ఇచ్చాను. ఆమె ఆ ఫోన్ని తన చెవికి పెట్టుకొని అమ్మతో మాట్లాడటం ప్రారంభించింది. నేను వాళ్ళు మాట్లాడుకుంటున్నంతసేపు ఎంతో ఆందోళనగా ఆమె ముఖభావాలను గమనిస్తూ కూర్చున్నాను. కొన్ని నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత అక్షు కాల్ ముగించి నా వైపు చూసి ప్రశాంతంగా నవ్వింది. ఆపై నాకు ఫోన్లో ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించింది. నేను చెప్పిన అబద్ధాన్ని ఆమె పూర్తిగా నమ్మింది. తన్వి, కాబట్టి ఇక అమ్మ గురించి నువ్వు అస్సలు చింతించకు, ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు అసలు విషయం చెప్పు. నీకు ఇలా ఎలా జరిగింది? ఆఫీస్లో ఎవరు నిన్ను ఈ స్థితికి తెచ్చారు అని మెసేజ్లోనే అడిగింది ఇంకా కంగారుగా. నేను నా ఫోన్ని చేతిలోకి తీసుకొని ఆఫీస్ కారిడార్లో జరిగిన ఆ దారుణమైన సంఘటన అంతటిని వివరిస్తూ ఆమెకు ఒక సుదీర్ఘమైన సందేశం టైప్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు అంతా నిదానంగా ఆలోచిస్తుంటే నన్ను కొట్టిన ఆ మహిళ కృష్ణదేవ్ గర్ల్ ఫ్రెండ్ కెల్సీ అయి ఉండొచ్చు అనిపిస్తుంది. మేఘన నా గురించి ఆమెకు ఏవో తప్పుడు అబద్ధాలు చెప్పి ఇక్కడికి రప్పించినట్టుంది అని అన్నాను. నా మెసేజ్ చూడగానే అక్షర ముఖం కోపంతో ఎర్రబడింది. ఆమె వేగంగా టైప్ చేసింది. హే, అంత ధైర్యమా కెల్సీకి? అసలు ఆమె నిన్ను ఇలా ఎలా బాధ పెట్టగలిగిందే? మరి ఆ దేవ్ ఏం చేస్తున్నాడు? చెక్కభజన చేస్తున్నాడా? అతను తన గర్ల్ ఫ్రెండ్ని ఎందుకు ఆపలేదు? చూస్తూ ఎలా ఊరుకున్నాడు అని కోపంగా అడిగింది. అయ్యో, ఇందులో అసలు కృష్ణ తప్పు లేనే లేదక్షు. అతను తన క్యాబిన్ నుండి బయటకు వచ్చేసరికే అమ్మాయి అప్పటికే నన్ను బలంగా గాయపరిచింది. కానీ ఆ తర్వాత అతను నాకు చాలా సాయం చేశాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నన్ను వెంటనే చేతుల్లోకి ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకొని వచ్చాడు పరుగు పరుగున. అతనే అని చెప్పాను. అక్షర కాసేపు ఆలోచించి ఇంకా పట్టుదలగా ఆమె మరో మెసేజ్ టైప్ చేసింది. సరే తన్విత, నేను ఇప్పుడు నీ పక్కనే ఇక్కడనే ఉన్నాను కాబట్టి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తున్నాను. ఈ అన్యాయంపై మనం ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఆ కెల్సీని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దానమ్మ ఎంత పొగరే దానికి! నిన్నే కొడుతుందా? ఎవ్వతో ఏదో చెబితే దానికి బుర్ర బుద్ధి లేదా? అదేదో పెద్ద ఆర్టిస్ట్ కూడా పైగా. ఆ మాత్రం జ్ఞానం లేనది. అదేం ఆర్టిస్టు? ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలేదే లేదు అని అన్నది అక్షర కోపంగా.
పోలీసులు, కేసు, కోర్టు, దావా. ఆ మాట వినగానే నా మనసు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు నేను ప్రస్తుతం మానసికంగా ఆ లీగల్ నాటకీయతకు, కోర్టు చుట్టూ తిరగడానికి సిద్ధంగా ఉన్నానా? అంతేకాకుండా కెల్సీ చాలా ధనవంతురాలు. పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. అలాంటి ఒక ధనవంతురాలిపై నేను దావా వేస్తున్నాననే విషయం గుర్తొచ్చేసరికి ఆ ఆలోచన నాలో తెలియని భయాన్ని కలిగించింది. నాకు జీవితంలో ప్రశాంతత కావాలి. ఆ కెల్సీతో కానీ, ఆమె వెనుక ఉన్న లీగల్ గొడవలతో కానీ నాకికపై ఎలాంటి భేటీ వద్దు. అలానే అసలు నేను కృష్ణ సహవాసం, అతనితో స్నేహం పూర్తిగా మానేస్తేనే నా జీవితానికి మంచిది. అప్పుడు నేను అతడిని కానీ, అతని వల్ల నా జీవితంలోకి వచ్చే ఆ సైకో స్నేహితురాల్ని కానీ మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు కదా అని అనుకుని నేను వెంటనే నా నిర్ణయాన్ని అక్షరకి టైప్ చేసి చూపించాను. అక్షు, వద్దక్షు, నేను ఎవరిపైనా కేసు పెట్టాలనుకోవటం లేదు. ఈ గొడవలు నా వల్ల కాదు. నేను త్వరగా కోలుకొని నా జీవితంలో ముందుకు సాగిపోవాలనుకుంటున్నాను. ప్లీజ్ పోలీసులకు ఫోన్ చెయ్యకు అని చెప్పాను. అందుకు అక్ష, కేసు పెట్టకపోతే ఎలా తన్విత? సరే, నీ ఇష్టం, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. కానీ నీ వైద్య ఖర్చులకు, నీకు జరిగిన ఈ అన్యాయానికి ఆ కెల్సీ నుండి నష్టపరిహారం తప్పక అందాలి. ఆమె నీకు ఇలాంటి ఘోరం చేసి చట్టం నుండి ఆమె అంత సులభంగా తప్పించుకోవడానికి అస్సలు వీల్లేదు. ఇది కూడా వద్దు అనకు. అది నీ రైట్. నువ్వేమీ వాళ్ళకిలాగా కోటీశ్వరాలివి కాదు కదా అని అన్నది. నేను చాలా భారంగా అలసటతో నిట్టూర్చాను. నా ముఖంలోని ఆ నిస్సాయిత, ఆ మూడ్ని చూసి అక్షర నన్ను మరింత బాధ పెట్టడం ఇష్టం లేక టాపిక్ మార్చి నాకు మరో సాధారణ టెక్స్ట్ పంపింది. అలా నాతో ఒక గంట పాటు సమయం గడిపిన తర్వాత ఆమెకు ఆఫీస్ పని ఉండటంతో తిరిగి వెళ్ళిపోయింది. అక్షర వెళ్ళిన తర్వాత ఆ పెద్ద వాటుగదిలో నేను మళ్ళీ పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయాను. నేను మెల్లగా కళ్ళు మూసుకున్నాను. నా చుట్టూ అంతటా ఇంకా చాలా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. కనీసం చిన్న శబ్దం కూడా వినపడకపోవడంతో నన్ను చాలా నిరుత్సాహపరిచింది ఆ పరిస్థితి. ఒకలాంటి డిప్రెషన్లోకి నెట్టేసింది. అందుకే ఆ ఆలోచనల నుండి తప్పించుకోవడానికి నేను మళ్ళీ నిద్రకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాను. కళ్ళు మూసుకున్న నేను మళ్ళీ మేల్కొనేసరికి గది అంతా చాలా చీకటిగా ఉంది. కిటికీలో నుంచి ఎలాంటి వెలుతురు రావటం లేదు. అప్పుడే నా మనసులో ఒక ప్రశ్న మెదిలింది. అప్పుడే రాత్రైపోయిందా? ఇంతకీ ఈయన తిరిగి రాలేదా? ఆఫీస్ పని ముగిసిన తర్వాత రేయాన్స్ తిరిగి వచ్చి నన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పాడని నేను అనుకున్నాను. కానీ గది ఎంత చీకటిగా ఉండేసరికి అతను రాలేదనే నిరాశ నన్ను ఆవరించింది. ఇక నేను నెమ్మదిగా బెడ్ మీద నుంచి లేచి కూర్చొని నా 2 మోకాళ్ళను చేతులతో గట్టిగా కౌగిలించుకుంటూ బాధతో ముఖం చిట్లించాను. నా పరిస్థితికి నాకే ఏడుపొచ్చింది. అయితే కాస్త తెరిపి ఇచ్చి కిటికీలో నుంచి బయటకు చూడగా ఆకాశం ఇంకా ప్రకాశవంతంగానే నీలి రంగులోనే ఉంది. కాబట్టి అప్పటికే రాత్రి కాలేదని, బహుశా అది సాయంత్రం అయి ఉంటుందని నేను ఊహించాను. ఆకాశం అంత వెలుతురుగా ఉంటే మరి ఈ గదిలోని లైట్లను ఎవరు ఆర్పేశారు? నా ప్రపంచం అప్పటికి ఎలాంటి శబ్దాలు లేక చాలా నిశ్శబ్దంగా, శూన్యంగా మారిపోయింది. ఇప్పుడు దానికి తోడు ఈ గదిలో ఇలా చీకటి ఉండటం నన్ను మరింత ఒంటరితనంలోకి, తీరని దుఃఖానికి గురి చేస్తుంది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు తిరుగుతుండగా నేను అలాగే కూర్చుండిపోయాను. కానీ మరుక్షణమే హఠాత్తుగా గదిలోని లైట్లు ఒక్కసారిగా వెలిగాయి. ఆ వెలుతురుకు నేను కళ్ళు చికిలించి రెప్పలాడిస్తూ తలుపు వైపు చూశాను. అక్కడ రేయాన్షు లైట్ స్విచ్ బోర్డు పక్కన నిలబడి ఉన్నాడు. అతను పెదవులపై ఒక అందమైన నవ్వును చిందిస్తూ నా వైపు చూశాడు. అతని చేతిలో నేను ఇష్టపడే ఒక ప్రముఖ హోటల్కి చెందిన 2 పెద్ద ఫుడ్ బాక్సులు ఉన్నాయి. అతన్ని ఆ స్థితిలో చూడగానే అంతసేపు నా మనసును తొలిచేస్తున్న విచారం, భయంకరమైన ఒంటరితనం హఠాత్తుగా మాయమయ్యాయి. ఎడారిలో ఒయాసిసు ఓదార్పు దొరికినట్లుగా అనిపించింది. నాకు ఒక్కసారిగా పరుగున వెళ్ళి అతని గట్టిగా హత్తుకోవాలని, నా బాధనంతా మర్చిపోవాలనిపించింది. కానీ మా మధ్య ఉన్న ప్రస్తుత బంధం, గత గాయాలు గుర్తొచ్చి ఆగిపోయాను. నాకు అలా చేయటం కుదరలేదు. అతని ఈ కేరింగ్ చూస్తుంటే గతంలో నేను గర్భవతిగా ఉన్నప్పుడు అతను నన్ను ప్రతిక్షణం ఎంతో జాగ్రత్తగా చూసుకున్న మధురమైన రోజులు నా కళ్ళ ముందు కదలాడాయి. ఆ రోజుల్లో అతను నాపై చూపించిన ప్రేమ గుర్తొచ్చి నా గుండె బరువెక్కింది. అసలు
ఈ రేయాంశనే కనుక వేరే ఏ ఆలోచనలు లేకుండా, నాపై ఎలాంటి కోపాలు చూపించకుండా, ఎప్పటికీ నన్ను మాత్రమే ప్రాణంగా ప్రేమించగలిగితే ఎంత బాగుండునో అని నా మనసు లోపల ఆరాటపడింది. నేను నెమ్మదిగా నా పక్కనే ఉన్న ఫోన్ తీసి అతనికి ఒక సందేశం పంపాను. మీరిక్కడికి ఎప్పుడొచ్చారు అని. నేను ఇప్పుడే లైట్ ఆన్ చేయడం చూశాను అని. దానికి రేయాంష్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఫోన్ బయటికి తీసి నా సందేశానికి వెంటనే జవాబిచ్చాడు. నేను సుమారు 2 గంటల క్రితమే ఇక్కడికి వచ్చాను తన్వి. కానీ నువ్వు చాలా గాఢంగా ప్రశాంతంగా నిద్రపోతున్నావు. నిన్ను అనవసరంగా నిద్ర లేపటం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే లైట్స్ ఆఫ్ చేశాను. ఈ టైంలో నీకు రెస్ట్ కూడా చాలా అవసరం కదా అని అతని మెసేజ్ చూశాకే నాకు అర్థమైంది. నేను నిద్రపోతున్నప్పుడు గదిలోకి వెలుతురు రాకుండా, నా నిద్రకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అతను లైట్ ఆపి ఉంటాడు. కానీ ఒకవేళ అతను 2 గంటల క్రితమే రూమ్లోకి వచ్చుంటే ఇంతకుముందు నేను అతని అడుగుల చప్పుడు కానీ, తలుపు తీసిన శబ్దం కానీ ఎందుకు వినలేదు అని అనుకొని మళ్ళీ ఆఫీస్ దెబ్బ వల్ల నా చెవులు ఎంత తీవ్రంగా దెబ్బతిన్నాయో ఆ క్షణంలో నాకు మళ్ళీ గుర్తొచ్చి మనసు ముడుచుకుపోయింది. అయినా నన్ను నిద్రలేపకుండా ఉండేందుకు అతను లోపలికి వచ్చేటప్పుడు, కదిలేటప్పుడు అంత నిశ్శబ్దంగా, మెల్లగా అడుగులు వేస్తూ ప్రవర్తిస్తున్నాడా? అసలు అతను నా కోసం ఇంతలా మారిపోయాడా? అతను రోజురోజుకు ఇలాగే ఎంతో ప్రేమగా, సున్నితంగా ప్రవర్తిస్తూ ఉంటే నేను అతనితో మళ్ళీ మరింత గాఢంగా ప్రేమలో పడిపోతానేమోనన్న భయం నాలో మొదలైంది. నా మనసును అదుపు చేసుకోవడం నాకు కష్టంగా మారుతుంది. అంతలోనే నా ఫోన్ మళ్ళీ బీప్ అంటూ వైబ్రేట్ అయింది. హలో మేడం, ఆ ఆలోచనలో నుండి కాస్త బయటికి రండి. నీ కోసం నేను బయట నుండి నీకు ఎంతో ఇష్టమైన డిన్నర్ భోజనం, అలాగే సాయంత్రం తినటానికి క్రంచీ స్నాక్స్ తీసుకొని వచ్చాను. సో రా తిందాం అంటూ అతను నవ్వుతూ ఆ పెట్టెలను పక్కన ఉన్న బల్ల మీద పెట్టాడు. ఆ బాక్సుల వైపు చూడగానే నా కళ్ళు చెమర్చాయి. నేను అతనితో విడిపోయి ఇన్నేళ్ళైనా నాకు ఏ సమయానికి ఏం తినడం ఇష్టమో, ఎలాంటి టేస్ట్ నచ్చుతుందో అతనికి ఇప్పటికీ ప్రతిదీ స్పష్టంగా గుర్తుందే. దేవుడా, ఈ వ్యక్తిని నేను ఎలా దూరంగా పెట్టగలను? నా మనసు పూర్తిగా అతని ప్రేమలో కరిగిపోతుంది. కానీ అంతలోనే గతం నా కళ్ళ ముందు కదలాడింది. ఒకప్పుడు అతను నన్ను ఎంతలా బాధ పెట్టాడో, ఎలా ఒంటరిదాన్ని చేశాడో గుర్తొచ్చింది. అతను తన ప్రేమతో నన్ను మళ్ళీ మానసికంగా బలహీనపరిచి చివరకు కోలుకోలేని విధంగా మోసం చేయడానికి నేను ఎంతమాత్రం అనుమతించలేను. నా మనసును నేను రక్షించుకోవాలి అని ఫిక్స్ అవుతూ నేను ఎక్కువగా ఆలోచించకుండా నా గుండెను రాయి చేసుకొని అతని కోసం నా ఫోన్లో ఒక కఠినమైన సందేశాన్ని టైప్ చేశాను. ఓ మిస్టర్ బిజినెస్ టైకూన్, ఓ మాస్టరు, బిజినెస్ టైకూన్గా మీకు ఆఫీస్లో చాలా ముఖ్యమైన పనులు ఉంటాయని నాకు తెలుసు. నా కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు ఇకపై నన్ను చూడటానికి ఇక్కడికి రానవసరం లేదు అని సెండ్ చేశాను. ఆ ముక్క టైప్ చేస్తుండగా నా వేళ్లు వణికాయి. మనసు విలువిలలాడింది. కానీ తప్పలేదు. నా మెసేజ్ చదివిన రేయాంష్ ముఖంలో నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. అతను తీవ్రమైన చూపులతో నన్ను చూస్తూ తన ఫోన్లో టైప్ చేశాడు. ఎందుకు తన్విత, ఎందుకు నేను రాకూడదు అని అడిగాడు. ఎందుకంటే నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది, అశాంతి కలిగించాలనుకోవడం లేదు. నా జాగ్రత్త నేను చూసుకోగలను అని రిప్లై ఇచ్చాను. నేను ఆ మెసేజ్ చూపించి అతని వైపు చూసినప్పుడు నా మాటలతో అతనికి విపరీతమైన కోపం తెప్పించడంలో నేను పూర్తిగా సఫలమయ్యానని నాకు అర్థమైంది. అతని కళ్ళు విపరీతమైన కోపంతో ఎర్రబడ్డాయి. అతను వేగంగా స్క్రీన్పై వేళ్లు కదిలించాడు. నన్ను కాకపోతే మరి నువ్వెవరికి ఇబ్బంది కలిగించాలనుకుంటున్నావు తన్విత? ఆ కృష్ణదేవ్కా? వాడి ప్రాపకం కోసం నన్ను పొమ్మంటున్నావా? అసలు వాడి గర్ల్ ఫ్రెండ్ కలిసి నిన్నింత దారుణంగా బాధపెట్టి వినికిడి శక్తి పోగొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఇక్కడైనా నువ్వు కళ్ళు తెరిచి ఆ వెధవ కృష్ణగాడికి పూర్తిగా దూరంగా ఉండు. అదే నీకు, నాకు, వాళ్ళకి అందరికీ మంచిది అని చెప్పాడు. అతని సందేశం చదవగానే నాకు ఒళ్ళు మండిపోయింది. అరే, కృష్ణతో నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని, అతను కేవలం నా భాష మాత్రమేనని రేయాంష్కి ముందే తెలుసని నేను అనుకున్నాను. అయినా అతగాడు
నా క్యారెక్టర్ని శంకిస్తూ పంపిన ఆ సందేశం నన్ను చాలా అవమానపరిచింది. నా మనసును తీవ్రంగా గాయపరిచింది. అందుకే నేను నిజంగానే ఈ లోకంలో అందరికంటే దూరంగా ఉండాల్సిన వ్యక్తివి నువ్వే రేయాంష్. నా జీవితాన్ని నరకం చేసింది నువ్వే. నేను ఇలా ఈరోజు బాధపడటానికి కారణం కూడా నువ్వే. తప్పులని నువ్వు చేసి ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావేమి అని నేను అతని వైపు విపరీతమైన కోపంతోనూ అసహ్యంతోనూ చూశాను. నా ఆ చూపును అతను తట్టుకోలేకపోయాడు. దాంతో అతను ఒక్కసారిగా ఊగిపోతూ తన చేతిలో ఉన్న ఖరీదైన ఫోన్ను గదిలోని గోడకు వేసి అత్యంత బలంగా కొట్టి ముక్కలు ముక్కలుగా పగలగొట్టి నన్ను తీవ్రమైన ఆశ్చర్యానికి గురిచేశాడు. అతని ఫోను గోడకు తగిలి పగిలిన ఆ భయంకరమైన శబ్దం నా చెవులకు అస్సలు వినిపించలేదు. కానీ ఆ ఫోన్ ముక్కలు కింద పడటం చూస్తుంటే ఇన్నేళ్లైనా అతనికి ఆ పాత వెర్రి కోపం, ఆ రాక్షసత్వపు ఆవేశం అస్సలు తగ్గలేదని నాకు స్పష్టంగా అర్థమైంది. ఆ బ్లడీ ఇగో ఇంకా అలాగే ఉంది. అది చూసి నాకు అతనిపై మరింత అసహ్యం, కోపం వచ్చాయి. నాకు అతని మొహం చూడటం కూడా అస్సలు ఇష్టం లేక చిరాకుతో నా ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాను. కానీ రేయంష్ అంత సులభంగా వదిలే రకం కాదు కదా! అతను నా దగ్గరికి వచ్చి నా గడ్డం పట్టుకొని బలవంతంగా నా ముఖాన్ని తన వైపుకు తిప్పాడు. అతని కళ్ళల్లో ఇంకా కోపం తాలూకు వేడి అలాగే ఉంది. ఆ తర్వాత అతను మౌనంగానే బల్ల మీద ఉన్న ఆహార పెట్టెలను తెచ్చి నా కోసం గిన్నెలు సర్దడం మొదలుపెట్టాడు. నాకు తినటానికి చెంచాలు, ఫోర్కులు నా చేతికిచ్చి ఆపై నెమ్మదిగా అతను ఇందాక కోపంలో గోడకేసి పగలగొట్టిన ఫోన్ ముక్కల దగ్గరకు నడిచాడు. నేల మీద పడి ఉన్న ఆ ఫోన్ భాగాలను చేతిలోకి తీసుకొని దాన్ని తిరిగి ఆన్ చేయడానికో లేదా సరిచేయడానికో ప్రయత్నించడం నేను చూశాను. కానీ అది పూర్తిగా ముక్కలైపోవడంతో అతను ఏమీ చేయలేకపోయాడు. ఆ క్షణంలో అతని ముఖాన్ని గమనించాను. అంతవరకు ఉన్న రౌద్రం పోయి అతని ముఖంలో కొద్దిగా విచారం, పశ్చాత్తాపం కనిపించాయి. అసలు తప్పు తానే చేసి అనవసరంగా నాపై అనుమానంతో ఊగిపోయి ఇప్పుడు అతను ఎందుకు అలా అంత విచారంగా ముఖం పెట్టాడు అనేది నాకేం అర్థం కాలేదు. నేను నా ఆలోచనల నుండి బయటకు రాకముందే అతను మళ్ళీ నా బెడ్ దగ్గరకు వచ్చి నేను ఏదో అనుకునే లోపే నా చేతిలో ఉన్న నా సెల్ ఫోన్ లాక్కున్నాడు. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పనైంది. ఏంటి, తన ఫోన్ పగిలిపోయిందని ఇప్పుడు నా ఫోన్ను కూడా పగలగొట్టబోతున్నాడా అని భయపడ్డాను. కానీ అతను అలా చేయలేదు. అతని ఆ పొడవాటి వేళ్ళు నా ఫోన్ స్క్రీన్ మీద చాలా వేగంగా కదిలాయి. అతను నా కోసం ఏదో సందేశాన్ని టైప్ చేస్తున్నాడు. అయినా ఇందాకటిలా అతనితో ఫోన్ల ద్వారా ఆ సరదా సంభాషణను, చాటింగ్ను కొనసాగించే మూడు నాకు ఇంకా ఏమాత్రం లేదు. అతను టైప్ చేయటం పూర్తి చేసి ఆ ఫోన్ని నా వైపు చాచగా నాకు కోపం వచ్చి అతని చేతిని బలంగా పక్కకి తోసేశాను. నా ప్రవర్తనతో అతను కాసేపు అలాగే నిలబడి మరుక్షణమే నా మణికట్టును గట్టిగా పట్టుకొని నా చేతిని తెరిచి ఆ ఫోన్ను నా అరచేతిలో బలంగా పెట్టాడు. ఆపై నాతో మాట్లాడే ప్రయత్నం చేయకుండా భారంగా నడుచుకుంటూ వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూడసాగాడు. రూమ్లో మళ్ళీ అదే నిశ్శబ్దం. నా చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్ వైపు చూశాను. అసలు అంత కోపంలోనూ అతను నా ఫోన్లో ఏం రాశాడబ్బా అని చూడాలనే కుతూహలంతో నేను నెమ్మదిగా తలదించి ఆ సందేశాన్ని చదవడం ప్రారంభించాను. ఆ నిశ్శబ్దమైన గదిలో ప్రస్తుతం మేమిద్దరం మాత్రమే ఉన్నాం. స్క్రీన్ వైపు చూస్తున్న నా కళ్ళ ముందు ఆ 2 ముక్కలు స్పష్టంగా కనిపించాయి. అవి ఏమిటంటే, సారీ, నన్ను క్షమించండి అని. నేను ఆశ్చర్యంతో ముఖం చిట్లించాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అహంకారానికి మారుపేరైన రేయాన్ శర్మ గారు దీన్ని నిజంగా తానే టైప్ చేశాడా? అతను ఇలా హఠాత్తుగా నా ముందు తల వంచి క్షమాపణ చెప్పడం చాలా అసాధారణంగా ఉంది. ఎప్పుడూ తనదే పై చేయి కావాలనుకునే వ్యక్తి నా కోసం ఇంతలా కిందికి దిగి వచ్చాడా అని అనుకుంటూ నేను నెమ్మదిగా తల ఎత్తి కిటికీ వైపు నిలబడిన అతని వైపు చూశాను. అతన్ని అలా చూడగానే ఇందాక కోపంలో నేను అన్న కఠినమైన మాటలకు నా మనసులో కొంచెం పశ్చాత్తాపం కలిగింది. నా రక్షణ కోసం నేను అతన్ని దూరం పెట్టాలని చూశాను. కానీ నా మాటలు అతన్ని ఎంతగా గాయపరిచాయో ఇప్పుడు అర్థమవుతుంది. నేను కేవలం నా పాత గాయాల భయంతో నన్ను నేను మాత్రమే చూసుకున్నాను. నాకు అస్సలు ఆకలి వేయలేదు. చేతిలోని ఆహారాన్ని అలాగే బల్లపై పెట్టి అతనికి నా ముఖం చూపించకూడదని గోడవైపు తిరిగి మంచం మీద పడుకున్నాను. మనసులో ఆలోచనలు ముసురుకున్నాయి. ఈసారి అతను నాకు నిజంగా ఎంతో నిజాయితీగా సహాయం చేయాలనుకుని ఉండొచ్చు. నా కష్టకాలంలో నా పక్కన నిలబడాలని చూశాడు. కానీ నేనేమో
కనీస కృతజ్ఞత లేకుండా ప్రవర్తించానా? నన్ను కాపాడిన వ్యక్తితో నేను చాలా ఘోరంగా గొడవ పడ్డాను. నా హృదయం నా మాట అస్సలు వినదు. నేను అతనికి దూరంగా ఉండాలని ఎంత గట్టిగా అనుకున్నా, అతను నాకు కొంచెం దగ్గరగా ఉన్న ప్రతిసారి నా గుండె అతని కోసం వేగంగా కొట్టుకోవడానికి ఏమాత్రం ఆలస్యం చేయదు. నా అదుపు తప్పిపోతుంది. అసలు నా శరీరంలో ఆ అవయవం అంటే గుండె ప్రతిసారి నా నిర్ణయాల్లో జోక్యం చేసుకోకపోవటం మానేస్తేనే ఎంత బాగుండును. నా బుద్ధి చెప్పినట్లు అది వింటే నాకు ఈ మనోవేదన ఉండదు కదా. మనసు స్థిమితపడక నేను మళ్ళీ బెడ్ మీద నుండి నెమ్మదిగా లేచి కూర్చొని కిటికీ వైపు చూశాను. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అతను వెళ్ళిపోయాడు. గది శూన్యంగా మారింది. అతను వెళ్ళిపోయాడనే ప్రశాంతత, హాయి నా మనసుకు కలగాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే నేనే కదా అతన్ని పొమ్మంది. నా నోటితో నాకు కావాల్సింది అదే అని గట్టిగా చెప్పాను. కానీ నిజానికి అతను లేని ఆ శూన్యాన్ని చూసి నా మనసు తీవ్రమైన నిరాశకు గురైంది. నా గుండెల్లో ఏదో వెలితి స్పష్టంగా తెలిసింది. నా 2 చేతులతో తల పట్టుకున్నాను. అసలు నాకు ఖచ్చితంగా ఏం కావాలి? రేయంష్ నా పక్కన ఉండాలా? లేక దూరంగా వెళ్ళిపోవాలా? నా మనసు నన్నే ప్రశ్నిస్తూ సమాధానం దొరకక కొట్టుమిట్టాడింది. అతను వెళ్ళిపోయాడనే వాస్తవం నా గుండెల్లో ఏదో తెలియని భయాన్ని నింపింది. అతను అసలు వెళ్ళి ఉండకూడదు. ఈ గదిలో ఇప్పుడు నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. చెప్పలేనంత ఒంటరితనం అది. సమయం చాలా దాటిపోయింది. నా కనురెప్పలు వాల్చినా నిద్ర మాత్రం రావటం లేదు. రాత్రంతా ఈ నిశ్శబ్దంలో ఇలాగే గడపాలా? ఏ చిన్న శబ్దం వినిపించినా నా గుండె ఆగిపోతుందేమో అని భయం వేసింది. ఒకవేళ ఎవరైనా ప్రమాదకరమైన వ్యక్తి ఈ గదిలోకి వస్తే? ఇది ఆస్పత్రి కదా, భద్రత ఉంటుందని అందరూ అంటారు. కానీ నా పరిస్థితికి ఆ సురక్షితమైన వాతావరణం కూడా ఏమాత్రం భద్రంగా అనిపించడం లేదు. అక్షరకి ఫోన్ చేసి నాతో రాత్రి గడపడానికి రమ్మని అడగాలని ఆలోచించాను. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. ఆమెను ఇంత రాత్రి వేళ బయటికి రమ్మనటం ఏమాత్రం సురక్షితం కాదని నా మనసు వారించింది. అప్పుడే నా కడుపు ఆకలితో గోల చేయటం స్టార్ట్ చేసింది. భయం, ఆకలి ఈ రెండిటి మధ్య నేను నలిగిపోతున్నాను. ఆ సమయంలో రేయాన్స్ నా కోసం తెచ్చిన ఆహారం గుర్తొచ్చింది. నా అహంకారాన్ని, ఈగోని పక్కన పెట్టి ఆ ప్లేట్ను నా దగ్గరకు తీసుకుని తినడం మొదలుపెట్టాను. ఆశ్చర్యంగా అది చాలా రుచిగా ఉంది. ఆకలి తీర్చుకునే క్రమంలో నేను ఆహారాన్ని బాగా గబగబా తింటున్నాను. నేను అలాగే తింటుండగా నా కంటి మూల నుండి గదిలో ఎవరో ఉన్నట్లు ఒక నీడ చూశాను. ఉలిక్కిపడి ఆగిపోయాను. అప్పుడు అతను రేయాన్స్ని గ్రహించాను. అతను ఎప్పుడు వచ్చాడో, నాకింత దగ్గరగా ఎలా వచ్చాడో కూడా తెలియలేదు. హఠాత్తుగా అతను కనిపించేసరికి భయపడి గొంతులో ఆహారం అడ్డుపడి వేగంగా దక్కు మొదలైంది. నా గొంతు ఆ నొప్పికి పేలిపోతుందేమో అనిపించింది. వెంటనే అతను నా దగ్గరకు వచ్చి ఒక గ్లాస్ నీళ్ళు నా చేతికిచ్చి నా వీపు మీద మెల్లగా రుద్దటం మొదలుపెట్టాడు. అతను నా పక్కనే ఉండటంతో నాకు కాస్త తేలికగా అనిపించింది. అతను నిజంగానే తిరిగి వచ్చాడా అని అనుకుంటూ ఉన్నా. ఇంతలోనే ఒక నర్స్ లోపలికి మడత మంచంతో వచ్చింది. రేయాన్స్ ఆమెకు మరింత దగ్గరగా వెళ్ళి ఏమో మాట్లాడాడు. ఆమె కూడా అదే చొరవతో సమాధానం ఇచ్చింది. అంతకంటే విచిత్రం ఏమిటంటే ఆమె రేయాన్స్ని తల నుండి కాలి వరకు ఒకలాంటి చూపులతో పరిశీలిస్తూ కవ్విస్తున్నట్టుగా చిరునవ్వు నవ్వింది. అది చూడగానే నాకు కోపం కట్టలు తెంచుకుంది. ముఖం చిట్లించాను. అసలు ఆ నర్సు ఇక్కడ తన పనిలో ఉందా, లేక రేయాన్స్ను కళ్ళతోనే రేప్ చేస్తుందా? మరి ఈ రేయాన్స్ ఆమెతో అంత సౌకర్యంగా, స్నేహంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆమె ఆ వార్డులో నుండి బయటకు నడుచుకుంటూ వెళ్తుంటే అసలు ఆమె అక్కడ తూలి కింద పడిపోతే బాగుండని అనిపించేంత ద్వేషం కలిగింది. నాలో ఈ అశాంతికి, ఈ కోపానికి కారణం ఏంటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. అసలు నా తప్పేంటి? నేను ఎప్పుడు ఇంత క్రూరంగా ఇలా ఇతరుల పతనాన్ని కోరుకునేలా మారాను? ఆ నర్సు కింద పడిపోవాలని కోరుకోవటం నాకే విచిత్రంగా అనిపించింది. బహుశా రేయాన్స్ పక్కన వేరే ఏ మహిళ ఉన్నా నా మనసు తట్టుకోలేకపోతుందేమో అని అనుకున్నా. అతను మెల్లగా నా దగ్గరకు వచ్చి తన కోట్ జేబులో నుంచి ఒక పెన్ను, కాగితం బయటికి తీశాడు. ఎందుకంటే అతని ఫోన్ పగిలిపోయింది కాబట్టి ఇది కొత్త పద్ధతి అన్నమాట. అతను పేపర్ మీద పెద్ద అక్షరాలతో రాశాడు, కడుపు నిండిగా ఉందా, డిన్నర్ నచ్చిందా అని. నేను ఒకసారి కళ్ళు తిప్పి సమాధానం చెప్పకుండా అతని చేతిలో నుంచి పెన్ను, కాగితాన్ని లాక్కొని నా ప్రశ్నను రాశాను. మీరు అసలు ఎప్పుడు తిరిగి వచ్చారు అని. నా చేతిలోంచి పేపర్ తీసుకుని రేయాన్స్ తిరిగి సమాధానంగా, నేను అసలు ఇక్కడి నుండి వెళ్ళిపోనే లేదు డియర్, నువ్వు చాలా కోపంగా ఉన్నావు,
పైగా నా మొహం చుట్టం నీకు ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే కదా గోడ వైపు తిరిగి పడుకున్నావు. అందుకే నీకు ఇబ్బంది కలిగించకూడదని నేను వార్డు బయట కారిడార్లో కుర్చీలో కూర్చోడానికి వెళ్ళాను. ఈ పాటికి నువ్వు తిని నిద్రపోతూ ఉంటావేమో అనుకుని లోపలికి వచ్చాను అని చెప్పాడు. అతను నన్ను వదిలి వెళ్ళలేదా? నేను పొమ్మన్నా కూడా బయటే నా కోసం కాపలా కాస్త కూర్చున్నాడా? కొన్నిసార్లు అతను మరీ ఎక్కువ ఆలోచిస్తాడు బా, నన్ను ఆశ్చర్యపరుస్తాడు కూడా. కానీ నా మనసులోని ఆ అసూయ కోపం ఇంకా తగ్గలేదు. అందుకే నేను పెన్ తీసుకొని మళ్ళీ, సరే అంతా బాగానే ఉంది, కానీ ఇంతకుముందు నువ్వు ఆ నర్స్తో అంత క్లోజ్గా ఏం చేస్తున్నావు? ఆ రూమ్లో మీరు సైగలు చేసుకుంటూ మాట్లాడటం చూడడానికి చాలా అసహ్యంగా ఉంది అని అన్నాను. నేను రాసిన ఆ అసహ్యం అనే ముక్క చూడగానే రేయాన్స్ రాస్తున్నప్పుడు ముఖం చిట్లించడం నేను స్పష్టంగా చూశాను. అతనికి కాస్త కోపం, మరి కాస్త ఆశ్చర్యం కలిగినట్లు ఉన్నాయి. అతను పెన్నుతో చాలా వేగంగా పేపర్ మీద రాసి నాకు చూపించాడు. అసహ్యంగా ఉందా? నేనేం తప్పు చేశానని తన్విత? నిన్న రాత్రి కుర్చీలో ఆ అసౌకర్యమైన భంగిమలో పడుకున్న విధానం వల్ల నా మెడ, నడుము పూర్తిగా పట్టేశాయి. అందుకే ఈ రాత్రి పడుకోవడానికి నాకు ఒక మడత మంచం మీన్స్ ఫోల్డింగ్ బెడ్ తీసుకురమ్మని మాత్రమే నేను ఆమెను అడిగాను. ఇందులో నీకు అంత అసహ్యంగా ఏమనిపించింది? ఒకవేళ నా కోసం మంచం పడకటం నీకు నచ్చకపోతే నీ మంచాన్ని మీన్స్ నీ బెడ్ని నాతో పంచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చెప్పు, నీ పక్కనే పడుకుంటాను అని అన్నాడు కవ్విస్తూ. అతను రాసిన చివరి వాక్యం చదవగానే నా ముఖం ఒక్కసారిగా షాక్తో ఎర్రబడింది. నా గుండె వేగం మళ్ళీ అందుకోలేనంత స్పీడ్ అందుకుంది. అతను ఆ కాగితం నా వైపు విసిరి నవ్వుతూ చూశాడు. ఆ నవ్వు చూస్తుంటే నాకు ఇంకా కోపం వచ్చింది. ఉలిక్కిపడి వెంటనే ఆ కాగితాన్ని, నా కోపాన్ని కాగితం మీద రాసి చూపించాను. నాకు నీతో పడుకోవాలని అంత అస్సలు కోరికే లేదు. మీరిద్దరూ ఒకరితో ఒకరంత చనువుగా ఉండటం, ఆమె నీ వైపు అలా చూడటం నాకు చాలా అసహ్యంగా అనిపించింది అని అన్నాను. నేను రాసిన దానికి సమాధానంగా అతను కాగితం తీసుకుంటూ ఇంకా చిలిపిగా నవ్వుతూ రాశాడు. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు డియర్. ఆమె నిజంగానే చాలా అందంగా ఉంది అని అన్నాడు. ఆ మాట చదవగానే నా పళ్ళు బిగుసుకున్నాయి. కోపంతో ఊగిపోయాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఆమె దగ్గరికి తిరిగి వెళ్ళు. ఇక్కడ నాతో నీకేం పని లేదు. నేను అతని మీదకి ఆ కాగితం విసిరి ఇక అతని ముఖం చూడకూడదని వెనక్కి తిరిగి దుప్పటిని నా తల వరకు కప్పుకున్నాను. నా వీపు అతనికి ఎదురుగా ఉంది. నిజంగా నా నర్సు అందంగా ఉందని అనడానికి అతనికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అది కూడా నాతో. నాకు అసూయ ఏం లేదు, కానీ అతని మాటలు చాలా బాధించాయి అనుకుంటూ ఉన్నా. అతను నా భుజం మీద చేయి వేసి ఓదార్చడానికి ప్రయత్నించాడు. కానీ నేను వెంటనే అతని చేతిని బలంగా తోసేశాను. అతను నా ముఖాన్ని తాకాలని ప్రయత్నించినా కానీ సరే, నా శరీరాన్ని దుప్పటితో గట్టిగా కప్పేసుకున్నాను. అతను కాసేపు మౌనంగా ఉన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత అతను గదిలో లేడేమో, వెళ్ళిపోయాడేమోనని నాకు చిన్న సందేహం కలిగింది. హఠాత్తుగా గదిలో లైట్ ఆరిపోయింది. నేను ఆశ్చర్యంతో ఒక్కసారిగా లేచి కూర్చున్నాను. చీకటిలో అతను నా మంచం వైపు నిశ్శబ్దంగా నడుచుకుంటూ రావడం కనిపించింది. అతను నా దగ్గరికి వచ్చి వంగి తన పెదవులతో నా పెదవులను గాఢంగా ముద్దాడాడు. ఆ క్షణంలో నేను అతన్ని కాదనలేకపోయాను. నా మనసులోని కోపమంతా ఆ ఒక్క ముద్దుతోనే కరిగిపోయింది. నేను అతనితో పోరాడలేదు. అసలు నాకు అలా ఇష్టం కూడా లేదు కూడా. ఆ ముద్దు నెమ్మదిగా గాఢంగా సాగింది. అతని పెదవులు నా పెదవులను చప్పరిస్తుంటే నా ఊపిరి ఆగిపోయినంత పనైంది. అతని నాలుక నా నోట్లోకి చచ్చుకొని వచ్చి నన్ను పూర్తిగా తన స్వాధీనంలోకి తెచ్చుకొని లాలిస్తున్నట్టు ఉంది. మేము ఒకరికొకరు ఎంత దగ్గరయ్యామంటే నా వేళ్ళు అతని చొక్కా గుడ్డలను గట్టిగా పట్టుకొని అతన్ని మరింత దగ్గరగా లాక్కున్నాను. మేము ఊపిరి పీల్చుకోవడానికి విడిపోయాం. అతను నా బుగ్గలను తన చేతిలోకి తీసుకొని నన్ను ఎంతో ఆప్యాయంగా ప్రేమానురాగాలతో చూశాడు. ఆ చూపు నా గుండెను కంపించేలా చేసింది. సిగ్గుతో నేను చూపు దించుకోగా అతని ప్యాంటు పై భాగంలో ఉబ్బెత్తుగా పొడుచుకొని వచ్చినట్టు నా కళ్ళకి కనిపించింది. అది చూసి నేను అయోమయంగా నా చూపుని పక్కకు తిప్పుకున్నాను. అతని పక్కనే ఉన్న నా ఫోన్ తీసుకొని ఏదో టైప్ చేసి చూపించాడు. ఆ నర్స్ వల్ల నీకు అసహ్య కలిగిందా? నిజం చెప్పాలంటే నువ్వు ఆమె కంటే 1000 రెట్లు అందంగా ఉన్నావు. నేను ఆమెను అస్సలు గమనించనే లేదు.
కేవలం నువ్వు ఎలా స్పందిస్తావో చూడడానికి మాత్రమే అలా అన్నాను. నువ్వు కోపంగా ఉన్నప్పుడు చాలా అందంగా కనిపిస్తావు తెలుసా, అందుకే ఆ ఆట ఆడాను అని చెప్పాడు. అతని ఇన్నోసెన్స్ సమాధానం చూసి నవ్వకుండా ఉండడానికి ప్రయత్నించాను. అతను ఎంత వెర్రివాడు. నేను అతని నుండి ఫోన్ తీసుకొని ఇలా టైప్ చేశాను. నాకేం అసూయ లేదు. నువ్వు ఇంకా ఆసుపత్రిలోనే ఉండిపోతావని నేను అస్సలు ఊహించలేదు. నేను ఆ మాటలు రాశాను. కానీ నా మనసులో ఉన్నది అది కాదు. కానీ అదే చెప్పాను అతనితో. అందుకతను, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి నువ్వు నిజంగా కోరుకుంటున్నావా తన్విత అని అడిగాడు. అవును అని ఖచ్చితంగా చెప్పాను. నేను అలా చెప్పాను కానీ అతను నిజంగా వెళ్ళిపోతాడేమోనని నా మనసులో ఏదో ఒక చిన్న భయం. అతను నిజంగానే వెళ్ళిపోతాడా? అతను నా ఫోన్ నా చేతికి ఇచ్చేశాడు. నేను ఇంకా అతన్నే చూస్తూ ఉండిపోయా. అతను నా మంచం పక్క నుండి సరిగ్గా నిలబడి ఇక వెళ్ళిపోవాలన్నట్లు తలుపు వైపు అడుగులు వేశాడు. అది చూసి నా కళ్ళు ఒక్కసారిగా పెద్దమయ్యాయి. అబ్బా, నేను పైకి అలా అన్నానే కానీ నా మనసులోని అసలు ఉద్దేశం దానికి పూర్తిగా వ్యతిరేకమని, నేను అతన్ని పొమ్మనడం లేదని అతనికి అస్సలు అర్థం కాలేదా అని నాలో నేను మదనపడ్డాను. అతను నన్ను వదిలి వెళ్ళిపోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. బహుశా ఇందాకటిలాగే నన్ను ఇబ్బంది పెట్టకూడదని మళ్ళీ బయట హాల్లో కూర్చోడానికి వెళ్ళి ఉంటాడేమో అని నా మనసుకి సర్ది చెప్పుకున్నాను. అలా చెప్పుకున్నాను కానీ ఉండలేకపోయాను. నేను వెంటనే బెడ్ మీద నుండి లేచి నిశ్శబ్దంగా తలుపు దగ్గరకు నడిచాను. మెల్లగా తలుపు తీసి బయటకు తొంగి చూశాను. కానీ హాల్లో ఎక్కడా అతని జాడ కనిపించలేదు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ క్షణంలో నా గుండె ఒక్కసారిగా జారిపోయింది. నాలో ఏదో తెలియని శూన్యం ఆవరించింది. అతను నిజంగానే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడా అని అనుకుంటూ నేను కంగారుగా గదిలోని కిటికీ దగ్గరకు పరిగెత్తుకెళ్ళాను. కిటికీల నుంచి కింద ఉన్న హాస్పిటల్ పార్కింగ్ ఆవరణ వైపు చూశాను. అతని కారు ఏమైనా కనిపిస్తుందేమోనని అతని జాడ కోసం ఆతృతగా వెతికాను. కానీ కింద కూడా అతను ఎక్కడా కనిపించలేదు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు నేను ఎంత అహంకారంతో అతన్ని వెళ్ళిపోమ్మని అనాలోచితంగా అడగకుండా ఉండాల్సింది అని నన్ను నేనే నిందించుకున్నాను. కానీ అకస్మాత్తుగా నేను కిటికీల నుంచి బయటికి చూస్తున్న తరుణంలో నా వెనుక నుండి ఒక జత వెచ్చని పెద్ద చేతులు నన్ను ఎంతో ఆప్యాయంగా చుట్టుముట్టినట్లు అనిపించింది. ఆ స్పర్శ నన్ను ఒక్కసారిగా మురిపించింది. నేను ముఖం పక్కగా తిప్పి చూడగా రేయంష్ నా భుజం మీద తన తల ఆనించి నన్ను వెనుక నుండి చాలా గట్టిగా కౌగులించుకొని ఉన్నాడు. అతను నా కంగారును గమనించి నా వైపు చూసి ఎంతో చిలిపిగా ప్రేమగా నవ్వాడు. అతను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. కేవలం నన్ను ఆట పట్టించటానికే గదిలోని డోర్ వెనకనో లేదా చీకట్లోనో దాక్కున్నాడు. అతన్ని అంత దగ్గరగా చూసేసరికి నా మనసులోని భయమంతా పటాపంచలైపోయింది. నా పెదవులు తెలియకుండానే ఒక అందమైన చిరునవ్వుతో వంకర తిరిగాయి. నా గుండెల్లో మళ్ళీ తీపి రాగాలు మొదలయ్యాయి. అతను తన వేలితో నా పొట్ట మీద, ఏమిటి మేడం, నా కోసమే చూస్తున్నారా అని రాశాడు. అతడు అలా రాస్తుంటే నాలో తీయని ప్రకంపనలు మొదలయ్యాయి. అతను అలా రాస్తూ నా మెడ మీద తన పెదవులతో చేయాల్సిన విన్యాసాలన్నీ చేస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సిరీస్లు వినే ఇంట్రెస్ట్ ఉన్నా లేదా స్టోరీస్ వినే ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేసి మీ అమూల్యమైన సపోర్ట్ చేయండి. అలానే ఈ స్టోరీ వినే వాళ్ళలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నోటిఫికేషన్ రాదు, అందుకే చెప్తున్నాను. ఓకేనా? ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్. మళ్ళీ మరొక కొత్త ఎపిసోడ్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.